హాయ్ అందరికీ. కోడిగుడ్డు జున్నుతో ఈ విధంగా పచ్చడి పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక గిన్నెలో పావు టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని ఈ మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత దాకా కోడిగుడ్లను వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. వీటిని మనం ఒక 10 నిమిషాల పాటు స్టీమ్ మీద ఉడికించేసుకోవాలండి. అప్పుడు ఈ మిశ్రమాన్నంతా కూడా మనకి జున్నులాగా తయారైపోతుంది. తర్వాత వేరొక ప్లేట్లోకి డిమోల్డ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని వేరొక మందపాటి కడాయిలో స్టవ్ వెలిగించేసేసుకొని అరకప్పు దాకా నూనెను వేసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే పావు కప్పు దాకా కారం, 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని వేసేసుకొని చల్లారనిచ్చేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కోడిగుడ్డు జున్నుతో చేసుకునే పచ్చడి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి చూసి